హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్మితా సబర్వాల్ గారు కేసీఆర్ గారికి గతంలో పర్సనల్ సెక్రటరీగా కూడా చేశారు. సో ఇప్పుడు ఆమె ఎందుకు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత స్పందించలేదు, ఒక కంగ్రాచులేషన్స్ కూడా తెలపలేదు అన్న వార్త కూడా బలంగా వినిపిస్తుంది. సో దీనిపైన ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, స్మితా సబర్వాల్ గారు ఎందుకు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత స్పందించలేదు, కంగ్రాచులేషన్స్ తెలపలేదు, సో విపరీతంగా రాజకీయ విషయాలు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే యాక్చువల్గా స్మితా సబర్వాల్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పర్సనల్ సెక్రటరీగా ఉండేవారు. మీరు అబ్జర్వ్ చేస్తే మీడియాలో కానీ ఆయన ప్రతి సమావేశాల్లో, ప్రతి సమీక్షలో, ప్రతి దగ్గర కూడా ఆవిడ యాక్టివ్ పార్టిసిపేట్గా ఉండేవారు. ఆ పర్సనల్ సెక్రటరీగా అయినందుకు సలహాలు, సూచనలు కానీ ఆవిడ సమక్షంలోనే చాలా వరకు సంతకాలు కూడా జరిగేవి. అంటే అంతగా యాక్టివ్గా ఉండే పర్సన్. మళ్ళీ టాపర్ కూడా యాక్చువల్గా ఐఏఎస్ క్వాలిఫైడ్ అండ్ సివిల్స్లో టాప్ 5లో ఎంతలో ఉండేవారు ఆవిడ బ్యాచ్కి. సో అటువంటి ఆవిడ గతంలో మనకి తెలంగాణలో మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన హయాంలో పర్సనల్ సెక్రటరీగా నియమించుకోవడం జరిగింది. సో ప్రతిదానికి యాక్టివ్గా ఉండేవారు. ఆయన కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు అతనికి ఎంత ఇంపార్టెన్స్ ఉండేదో ముఖ్యమంత్రిగా, ఆమెకు కూడా అదే స్థాయిలో అంత ఇంపార్టెన్స్ కూడా ముఖ్యమంత్రి పేషీలో ఉండేవి. అందరిలో కల్లా ఆవిడకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. అయితే ఎప్పుడైతే ఉండేది ఈ విషయంలో ఎందుకు ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుందంటే, స్మితా సబర్వాల్ గారు పర్సనల్ సెక్రటరీ టు సీఎం, నాట్ కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి పీఠంకి, ముఖ్యమంత్రి పదవికి ఆవిడ సెక్రటరీ, కానీ కేసీఆర్ గారికి కాదు. సో మరి రీజన్ ఏంటో తెలియదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా, లేదంటే ఆయన పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఎక్కడ ఆవిడ వచ్చి కనీసం ఆ స్టేజ్ మీద కనపడలేదు. తర్వాత ఆయన ఈవినింగ్ సెక్రటరీ వెళ్ళారు, అక్కడ కనపడలేదు. 2 days తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా హైర్ అఫీషియల్స్ వచ్చి ఆయనకి పుష్పగుచ్చం ఇచ్చి కంగ్రాట్స్ చెప్పినప్పుడు కూడా ఎక్కడా కనపడలేదు. ఇంతగా అయినప్పుడు కూడా ఎందుకు రాలేదు? పోనీ అలాగనే ప్రభుత్వం ఎన్ఓసి ఇచ్చి తొలగించుకుందా అంటే లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆయనకి బాగా అలవాటైన వాళ్ళని, ఆయనకి తెలిసిన అధికారులనే పెట్టుకుంటారు అనుకొని ఈవిడ వెళ్ళలేదా అంటే అది తర్వాత ఇష్టం. ముఖ్యమంత్రి గారు ఆయన కావాలంటే ఆయన ఏ అధికారి వస్తే ఏ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ ముఖ్యమంత్రికి అనుగుణంగా పనిచేసే వాళ్ళు ఎవరైతే బాగా వాళ్ళు చెప్పే పనులు చకచకా చేస్తారు అనుకుంటారో వాళ్ళనే నియమించుకుంటారు. బట్ ఇప్పుడు డీజీపీ గారు ఆ రోజు పొద్దున్న ఇంకా కౌంటింగ్ అవుతున్నప్పుడు వెళ్ళి పుష్పగుచ్చం ఇచ్చే అతనికి కంగ్రాట్స్ చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి, ఇంకేం అనౌన్స్ చేయకముందని. సో అతను సస్పెండ్ చేశారు, అది వేరే స్టోరీ అనుకోండి. బట్ ముఖ్యమంత్రిగా ప్రకటించి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కూడా ఇంతవరకు ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీగా ఆ స్థానంలో ఉన్న వ్యక్తి కనీసం వెళ్ళి కలవాలి, లేదంటే అపాయింట్మెంట్ కోసం ట్రై చేయాలి, ఏదో ఉండాలి కదా. అది ఎక్కడ జరిగిన దాఖలాలు కనబడలేదు. కాబట్టి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు ఆవిడ పేరు. బట్ ఆవిడ కూడా ఇంకో వార్త వినిపిస్తుంది ఏంటంటే, ఆవిడ సెంట్రల్ వైపు వెళ్ళిపోవడానికి ఆల్రెడీ అర్జీ పెట్టుకున్నారని ఒక టాక్ ఉంది. ఓకే. బట్ ఇక్కడ కూడా ఏంటంటే ఇంక రిలీవింగ్ చేయలేదు. మరోవైపు రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ఓసి ఇచ్చే దాఖలాలు ఎక్కడా కనబడట్లేదు. ఎన్ఓసి నో అబ్జెక్షన్ ఎక్కడా పెట్టట్లేదు. నో అబ్జెక్షన్ అంటే వాళ్ళు ఇమీడియట్గా రిలీవ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. బట్ నో అబ్జెక్షన్ ఎందుకు అవ్వట్లేదంటే, గత ప్రభుత్వంలో చేసిన వైఫల్యాలు కానీ అవకతవకలు కానీ బయటపడినప్పుడు దానికి ప్రధానంగా సివిల్ సర్వెంట్స్ ద్వారానే అన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా తీసుకోండి, ప్రభుత్వ అధికారులు సరైన వాళ్ళు, ఎస్పెషల్లీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ సరైన వాళ్ళు ఉంటే ఆ రాజకీయ నాయకులకు వీళ్ళు చక్కగా సజెస్ట్ చేసి మార్గనిర్దేశం చేయగలిగితే ఆ రాష్ట్రం చాలా బాగుపడుతుంది, ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. ప్రధానంగా రాజకీయ నాయకులు డెసిషన్ తీసుకుని సంతకం చేసేవరకే కానీ దాన్ని అమలుపరిచే అడ్మినిస్ట్రేటివ్స్ మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళే ప్రధానంగా నాకు తెలిసినంత వరకు. సో వాళ్ళు చెప్తే సరైన వాళ్ళని నియమించుకుంటే, వాళ్ళు చెప్తే వాళ్ళు నడిపించుకొని వెళ్ళిపోతారు కదా. సో అలాగా అట్లాంటి వాళ్ళని పెట్టుకోవడం సహజం. బట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే రాలేదో అది కాస్త ఎట్లాగైనా కొంచెం చిన్న డౌట్ వస్తుంది కదా, ఎందుకు రావట్లేదు. ఆవిడ అక్కడికి అప్లై చేసుకొని అది వేరే విషయం. బట్ గౌరవంగా ఒకసారి వచ్చి కలిసి వెళ్ళిపోతే ఈ ఇబ్బందులు ఉండవు కదా. బట్ ఆవిడ ఈ పరిణామాలన్నింటిలో ఒకవైపు నడుస్తున్న సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆవిడ ఈరోజు ఒక ట్వీట్ చేశారు. నేను ఎటువంటి సవాళ్ళకైనా సిద్ధమే, ఎటువంటి ఛాలెంజ్ అయినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఒక ట్వీట్ చేశారు. అంటే పరోక్షంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంకేతాలు ఇస్తున్నారా, లేదంటే ఛాలెంజ్ విసురుతున్నారా అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.
అంతే కదా, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేశాక నచ్చకపోతే అప్పుడు కావాలంటే ఆయన మార్చుతారు, లేదా మీకు నచ్చలేదని చెప్పి కనీసం ఒక లెటర్ సబ్మిట్ చేయడం ఏదో ఉంటుందిగా గౌరవ సూచకంగా. అండ్ మోర్ ఓవర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటేనే, సివిల్ సర్వెంట్స్ అంటేనే అడ్మినిస్ట్రేషన్కి సిస్టమ్కి మారుపేరు వాళ్ళు. అలాన్నీ పక్కాగా వాళ్ళ ద్వారా కదా మిగతా అందరూ కూడా రూల్స్ కానీ ఫాలో అయ్యేది, సిస్టమేటిక్గా ఉండేది. సో వాళ్ళే అట్లాగా గాడి తప్పితే ఎలా అనే కూడా చాలా మంది నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటి. సో ఏదైతేనేమో ఆవిడ చాలా బాగా పనిచేశారు, చాలా బాగా అన్నిట్లోనూ తెలంగాణ ప్రభుత్వానికి కోఆపరేటివ్గా ఉన్నారు. బట్ ఇప్పుడు ఎందుకు ఆవిడ మొహం చాటేస్తున్నారు అనేది బిహైండ్ సీన్స్ మనకు తెలియదు. మోర్ ఓవర్ ఇంకోటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులకి ఏంటంటే మెడికల్ లీవ్లు వెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళకి నచ్చకపోతే కొన్నాళ్ళు లీవ్లో ఉంటారు. వాళ్ళకు సర్వీస్ సంబంధించినంత కూడా సెంట్రల్ నుంచే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. మేబీ ఆ కారణం చేత కూడా వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారేమో మనకు తెలియదు. బట్ రేవంత్ రెడ్డి గారి విషయంలో ఆవిడ ఎందుకు అలా చేశారనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఉంది. బట్ ఈ ప్రభుత్వ అవకతవకలు అన్నీ తేలే వరకు కూడా ఎవరికి ఎన్ఓసి ఇవ్వకుండా రిలీజ్ చేయకుండా ఉంటారు. ఒకవేళ ఎన్ఓసి ఇచ్చి రిలీజ్ చేసినా ఖచ్చితంగా రేపొద్దున హీరింగ్కి కానీ లేదంటే ఆ ఇన్వెస్టిగేషన్ పర్పస్లో రావాల్సి ఉంటుంది అనే కండిషన్ పెట్టే ఎన్ఓసి రిలీజ్ చేయాలని కూడా చూస్తున్నారంట. సో దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిన రెండో రోజే మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటెలిజెన్స్ హెడ్ని మార్చేశారు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సిఎస్ఓని మార్చేశారు, ఓఎస్డీని మార్చేశారు. అందరినీ వాళ్ళకి అనుగుణంగా, అంటే ఎవరికైతే చెప్తే ఆర్డర్స్ పాస్ చేస్తే ఇమీడియట్గా పనులు అవుతాయో, ఆ ర్యాపో ఎవరితో ఉంటుంది, ఏ అధికారులతో ఉంటుందో వాళ్ళకి అనుగుణంగానే పెట్టుకోవడం సహజం. సో రేవంత్ రెడ్డి గారు మార్చుతున్నారు కాబట్టి, మార్చిన తర్వాత వెళ్ళకపోతే అది వేరే విషయం. మార్చకుండానే వెళ్ళకుండా ఉండడం అనేది కొంచెం ధిక్కారస్వరంగా ఫీల్ అవుతారు కదా అప్పుడు రాజకీయ నాయకులు. సో పైగా ముఖ్యమంత్రి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలిగా, ఏదో ఒకటి చెప్పాలిగా. ఆ విషయం మీద మేబీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మీరు అన్నట్టుగా. అందువల్ల ఇష్యూ బయటకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. సార్ అంటే ఇప్పుడు మీడియా పరంగా ఆమె కంగ్రాచులేషన్ చెప్పినట్టు తెలియలేదు, బయట మేబీ లోపల చెప్పే ఉంటుందేమో పర్సనల్ గా, ఫోన్ ద్వారా కానివ్వండి, కలిసినప్పుడు కానివ్వండి. అట్లా ఫోన్ ద్వారా ఎలా చెప్తారు? పెద్ద స్థాయి వ్యక్తులకి ఏదో ఫ్రెండ్ లేదంటే వాళ్ళ సుపీరియర్ ఫోన్ చేసినట్టుగా చేయలేరుగా. ఇక్కడ ఇదేంటి అఫీషియల్ కాంటాక్ట్ కదా. అంటే ఇన్ కేస్ చేస్తే చేసి ఉండొచ్చు, బట్ అఫీషియల్ కాంటాక్ట్ అలా చేయలేరుగా. ఇంకా అప్పటికి పరిచయం ఉండుండదుగా. ఆ ర్యాప్ ఈవిడ ఎక్కడో ముఖ్యమంత్రితో పాటు ఉన్న ఈయన ఎక్కడో కొడంగల్లో ఉన్న వ్యక్తి, ఎంతసేపు రాజకీయ పరంగా మాట్లాడుకునే వ్యక్తే తప్ప ఈమె ఆయన గురించి ఎప్పుడు విమర్శించదు, ఆయన ఎప్పుడు ఈమె పట్టుకునే గట్టిగా విమర్శించే సందర్భం కూడా ఉండదు. అధికారులకి రాజకీయ నాయకులకి ఏంటి సంబంధం? వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నప్పుడు, అధికారం నిర్వహిస్తున్నప్పుడు, ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళ అండర్లో పనిచేసే అధికారులకైతే సంబంధం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆవిడకి సంబంధం కాబట్టి అదే ఉండదు. అలా పైగా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పే అంతే చనువు ఆ ర్యాపో ఉంటుందంటారా? సో ఒకళ్ళు చేసినా అది కరెక్ట్ కాదు. అది గౌరవంగా వెళ్ళి, ఇప్పుడు మిగతా ఇప్పుడు డీజీపీ స్థాయి వ్యక్తి ఆ రోజు పొద్దున్న వెళ్ళి ప్రమాణ స్వీకారం ఇంకా కౌంటింగ్ లీడ్లో ఉందన్నట్టుగానే వెళ్ళి శుభాకాంక్షలు చెప్పారు కదా. మరి అందరూ ఎలాగే వెళ్ళి చెప్తున్నారు కదా. వాళ్ళతో పాటు సీనియర్లు, ఆఫీసర్లు అందరూ కూడా వెళ్ళి పుష్పగుచ్చి ఇచ్చే చెప్పారుగా. ఫోన్లో చెప్పేసేది కాదు కదా. సో ఆ ఫోన్లో చెప్పే ఆస్కారం అయితే ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అది కరెక్ట్ కాదు. అఫీషియల్గా వెళ్ళి చెప్పాలి. లేదు సార్ ఎట్లా ఉంది, లేదంటే అట్లీస్ట్ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు కదా, ఆవిడ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇప్పించి ఉండాలి. బహుశా ఇప్పించుంటే ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే ఏ పాటికి మనకి వైరల్ అయ్యేది, ఆ ఇన్ఫర్మేషన్ ఏదో క్లారిటీ వచ్చి ఉండేది. సో రాలేదు కాబట్టి ఈవిడ వెళ్ళలేదు, శుభాకాంక్షలు చెప్పలేదు, అసలు కలవలేదనే మనకున్న ఇన్ఫర్మేషన్.